పుట్టినరోజు, పెళ్లిరోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. కదండి, చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఫ్యాషన్ షోలో ఇక్కడ ర్యాంప్ వాక్ చేస్తూ చాలా అబ్బురపరుస్తున్నారని చెప్పాలి. ఇదంతా ఆర్గనైజ్ చేసిన మన ఆర్గనైజర్ గౌస్ పాషా గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ని మీరు ముంబై రేంజ్ లో పెట్టారు. అసలు చూస్తున్నట్టయితే మీకు ఎలా అనిపిస్తుంది, అసలు ఎలా ఉంది రెస్పాన్స్ అని? ముందుగా సుమన్ టీవీ ఛానల్ కి థ్యాంక్ యూ అండి, మీరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లాంటి షోస్ మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ముంబై అట్లాంటి మహానగరాల్లో జరుగుతుంది. మన తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్లో కూడా జరుగుతుంది. బేసికల్గా ఏంటంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అంటారు. ఇది యాక్చువల్గా ఏంటంటే కళాకారులకు అడ్డ, ఓరుగల్లు గడ్డ అంటారు. కానీ అలాంటి కళాకారుల అడ్డ కోసం అంటే మనం ఏదైనా ఆపర్చునిటీ మనం పెట్టాలి కదా. సో అలాంటి ఆపర్చునిటీ లేకుంటే చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ అక్కడనే ఉండిపోతున్నారు. సో మనకేంటిదంటే బేసికల్గా ఏంటంటే ఏ ఫంక్షన్స్ అయినా ఏ మ్యారేజ్ అయినా తెలంగాణలో ఎక్కువగా లేడీస్ ఎక్కువగా ప్రయారిటించేది డ్రెస్సెస్. మరి అలాంటి డ్రెస్సెస్ డిజైన్ని మనం ఇంకా నేషనల్ లెవెల్లో ఎక్స్క్లూజివ్గా చూపించాలి. అంటే మన దగ్గర కూడా డిజైనర్స్ ఉన్నారు, మన డిజైన్స్ కూడా ఏంటిది, దాని ప్రత్యేకత ఏంటిది అని చూపించాలి. సో అందుకోసమే నేను ఈ షో అనేది 2021 నుంచి నేను రెగ్యులర్గా చేస్తున్నా. అంతకన్నా ముందు మోడలింగ్ పేజెంట్ చేశాను, ఇప్పుడు ఫ్యాషన్ షోస్ ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నా. గాడ్స్ గ్రేస్ నేను ప్రతి ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బేసిక్గా నార్మల్ ఫ్యాషన్ షో వేరు, అంటే ఫ్యామిలీ ఫ్యాషన్ షోని మీరు క్రియేట్ చేశారు. అట్మాస్ఫియర్ని కానీ నార్మల్గా ఒక ఈవెంట్కి రావాలంటేనే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే అన్నీ తట్టుకొని పాపను బాబును తీసుకొని బయటికి రావాలి అని అంటే, అలాంటిది వాళ్ళు కూడా ర్యాంప్ వాక్ అంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు, పేరెంట్స్ కూడా. దాని వెనకాల రీజన్ ఏంటి, అదెందుకు తీసుకొచ్చారు? బేసికల్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫ్యాషన్ షో అంటే ఒక అపోహ ఉంటుంది, లైక్ షార్ట్ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటారు అని. కానీ అది కాదు. ఫ్యాషన్ షో అంటే లైక్ మన డ్రెస్సెస్ని మన కల్చర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడము. ఇప్పుడు చూసుకుంటే నార్మల్గా స్కూల్ డేస్లో కూడా, స్కూల్ ఫంక్షన్స్లో కూడా ఫ్యాషన్ షోస్ అనేది రెగ్యులర్ కామన్గా నడుస్తూ ఉండేది ప్రతి ఈవెంట్లలో. సో మనం ఏంటిది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవెంట్, అది స్టేట్ వైడ్గా మనం చూపించాలి అని ఒక ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ అనేది పెట్టడం జరిగింది. సో ప్రతి ఇయర్ మనం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. సో ఫైనల్ గా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లలే కానీ ఇట్లా ఫ్యాషన్ షోగా ముందుకు రావడానికి కానీ, ఈవెంట్స్ ఇలాంటి వాటికి కండక్ట్ చేయడానికి కానీ వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్? మనం ఒకటే చెప్తానండి, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని అది మనం కాపాడుకోవాలి. దాన్ని ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. మనం ఎక్కడ కూడా తక్కువ కాదు అని ప్రపంచవ్యాప్తంగా మనం చూపించాలి. తెలంగాణకి ఎంత మంచి నేమ్ ఉందో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, అట్లనే మన వరంగల్ నుంచి కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు. చాలా మంది స్టేజ్ కోసం వరంగల్ రావాలి, హైదరాబాద్కి వెళ్ళదు. సో అందుకోసమే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ఆన్లైన్ విన్నర్ అండ్ మిస్ ఇండియా పీపుల్ చాయిస్ విన్నర్ ఆల్సో 2024. ఓకే, వరంగల్ కి రావడం ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వరంగల్లో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన సైడ్ లైక్ హైదరాబాద్, బెంగళూరు సైడ్, ఢిల్లీ సైడ్ అట్లా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఫ్యాషన్ షోస్. సో చాలా బిగ్గెస్ట్ కార్నివల్ ఫ్యాషన్ షో అయితే ఇవాళ జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండడం. అండ్ ఇంత కూడా బోర్ కొట్టట్లేదు, చాలా బాగా జరుగుతుంది ఈవెంట్ కూడా. ఓకే, ఆర్గనైజేషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగా వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరిని. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ప్రతి ఒక్క గెస్ట్ని లైక్ దగ్గరుండి ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకొని మమ్మల్ని అదేంటి సోఫా వరకు తీసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ కొన్ని షోస్లో ఏంటంటే ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, ఈ షోలో ఏంటంటే అట్లాంటిది ఎలాంటిది ఏం లేదు. మీ జర్నీ లైక్ అంటే మీరు మిస్ ఏపీ వరకు రావడానికి అంటే ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు యాజ్ ఏ ఉమెన్గా? ఇప్పుడున్న జనరేషన్ రావాలి అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళు ముందుకు రావాలి అంటే? యాక్చువల్గా ఒక అమ్మాయి అని అంటేనే ఏంటి ఫ్యాషనా, ఎందుకు మోడలా, ఏంటి యాక్ట్రెసా, ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకుంటున్నారని చెప్పి లైక్ మన పేరెంట్స్ కాకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ చాలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే స్పోర్టివ్గా తీసుకుంటాము, ఎందుకంటే ఆ ఫీల్డ్ ఇష్టం కాబట్టి. కానీ మన పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ మాటలు విని ఎందుకమ్మా నీకు అని చెప్పి చాలా క్వశ్చన్ చేస్తూ వాళ్ళు అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, అవసరమా? ఎందుకంటే లేట్ నైట్స్ అవుతూ ఉంటాయండి. నేను హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. నేను యాక్చువల్గా ఇక్కడ ఉండను, నేను గుంటూరులో ఉంటాను. నాకు షూట్స్
షూట్స్ వచ్చిన టైంలోనే నేను హైదరాబాద్ అండ్ ఎక్కడ షూట్ ఉంటే అక్కడికి నేను వెళ్తాను. 2 days ముందు ఆర్ 1 week ముందు నాకు ఇంటిమేట్ చేస్తారు. ఆ రోజు నేను వెళ్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి లేట్ నైట్ వెళ్తూ ఉంటాను అనమాట. లైక్ బుక్ చేసుకుంటాం మనం 12కి ఆ టైంలో వెళ్తూ ఉంటాను. ఆ టైంలో సూట్ కేసు తీసుకొని బయటకు వస్తే ఏంటి అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యి మనం చూపిస్తామో యాక్చువల్గా లాట్స్ ఆఫ్ నేను కూడా అంటే ఇప్పుడు నేను విన్ అయి ఉన్నాను కాబట్టి అవన్నీ చూసి ఓకే మీ అమ్మాయి ఇంత అచీవ్మెంట్ ఇదా, ఓకే తన కారణం, ఓకే మేము రాంగ్గా అనుకున్నాము, ఇప్పుడు ప్రౌడ్గా ఉంది మా అమ్మాయిని చెప్పుకోవడానికి బాగుంది అని చెప్పేసి అంటే ఒక స్టేజ్కి వస్తే అనమాట వెనకున్న స్ట్రగుల్ని ఎవ్వరు చూడరు, ఆడపిల్లల్ని ఎవ్వరు చూడరు అనమాట. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చూస్తారు. లైక్ అమ్మాయిలందరికీ అదే అనమాట. సో ఇప్పుడు అట్లా కాదు, అందరూ ప్యాషనెట్గా ఉన్నారు. అంటే లైక్ మా లాంటి వాళ్ళని చూసి చాలామంది పేరెంట్స్ ముందుకు వచ్చి ప్రతి ఒక్క కిడ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎంతమంది అంటే లైక్ హ్యాపీ ఫేసెస్ అనమాట, స్మైలీ ఫేసెస్ నేను పేరెంట్స్లో చూస్తున్నాను. మా పాప స్టేజ్ మీద ఉంది ఎంత బాగా చేస్తుందో అని చెప్పేసి అలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ చాలా తక్కువ. సో ఇంకా వస్తూ ఉంటారు మా లాంటి వాళ్ళు విన్ అవుతూ, ఇలాంటి చిన్న చిన్న పిల్లలు షోస్ చేస్తుంటే ఇంకొక మందిని లైక్ వీళ్ళే తయారు చేస్తారనమాట. సో మోడల్ ఇండస్ట్రీలో కానీ మనకి నార్మల్గా ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఒక ఫోబియా అయితే ఉంది. అంటే లేడీ బయట లోపలికి వస్తే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ వింటున్నాము, కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి యాజ్ ఎ లేడీగా చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? నిజంగా ఉంటుందా? కాస్టింగ్ కౌచ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా నాకు చాలా ఆఫర్స్ వచ్చినా నేను వెళ్ళకుండా ఉండడానికి రీజన్ కూడా అదే. కొన్నిట్లో మాత్రం ఉండదండి. నేను రీసెంట్గానే ఒక యాడ్ షూట్ కూడా చేశాను. ఎంత బాగా కోఆర్డినేట్ చేశారో, ఎలాంటి ఇబ్బంది కూడా నాకు కలగలేదు. అండ్ నాతో పాటు కూడా అంటే నాకు ఏజెన్సీ ఉంది, నాకు ఒక 50+ మోడల్స్ నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు నా అండర్. సో వాళ్ళ ప్రొఫైల్స్ నేను సెండ్ చేస్తాను. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈవెన్ నాది కూడా సెలెక్ట్ అయితే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగిద్ది అనమాట. ఇప్పటి వరకు నేను ప్రతిదీ సెలెక్టెడ్గా వెళ్ళాను. సో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలా. కొన్ని జరగవని మాత్రం నేను చెప్పను. సెలెక్టెడ్గా వెళ్తే ఖచ్చితంగా ఒక సక్సెస్ అయి ఉంటాం మనం ఒక స్టేజ్లో. లైక్ రీసెంట్గా జరిగిన జానీ మాస్టర్ ఇష్యూలో కూడా ఒక రకంగా తను చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది, బయటికి చెప్పలేదు అని అనేది వచ్చింది. ఇప్పుడున్న ఈ ఇండస్ట్రీ సీజన్లో అయితే మనకి ఇలాంటివి ఫేస్ చేసే వాళ్ళు బయటికి చెప్పకుండా కావాలి మాకు ఆఫర్ లైక్ వదిలేద్దాం దీని గురించి అని అనుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉంటారు. లైక్ ఆఫర్ కావాలి అని చెప్పి చాలామంది ఇలా చేస్తున్నారు. తనేదో ముందే ఆఫర్ కాకుండా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఇలా చేయాల్సిన అవసరం లేకుండా ముందే తను ముందుకొచ్చి చెప్పుకుంటే బాగుండేది. అలా కాకుండా ఇంత దూరం వచ్చిన తర్వాత చెప్పింది. అదే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత చెప్పడం అనేది రాంగ్ కదా. ఏదన్నా ఉంటే ముందే చెప్పాలి. సో ఇప్పుడు లైక్ నేనేం చెప్తున్నానంటే మీరు సెలెక్టెడ్గా వెళ్ళండి. మీరు లైక్ ఎవరికి చెప్పకుండా ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. మీలో టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఛాన్సెస్ ఎత్తుక్కుంటూ లేట్ అయినా కూడా వస్తాయి. లైక్ ఫ్యూచర్ మీకు అంటే గోల్స్ ఏమున్నాయి? ఫ్యాషన్ ఫీల్డ్లో ఇంకా ముందుకు ఏం రాణించాలని అనుకుంటున్నారు? నేను ఒక యాక్ట్రెస్ అవ్వాలి అని అనుకుంటున్నా. సెలెక్టెడ్గా వెళ్తున్నానని మీకు చెప్పాను కానీ లేట్ అయినా కూడా నేను యాక్ట్రెసే చూపిస్తాను. అండ్ నేను ఇంకా చాలామంది మోడల్స్ని తయారు చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మంత్ నేను మోడల్ సంబంధించిన క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బెంగళూరు నుంచి మేము కొరియోగ్రాఫర్ని కూడా పిలిపిస్తున్నాము. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. సో చాలామంది ఫ్రెషర్స్కి ఏంటంటే జీరో నాలెడ్జ్ అబౌట్ మోడలింగ్. సో మన సైడ్ అనేది లేదు. ఢిల్లీ, బెంగళూరు అటు సైడ్ వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో వాళ్ళని ఏంటంటే మన సైడ్ విజయవాడ, హైదరాబాద్లో నేను కండక్ట్ చేసి ఒక ఎంతమంది అయితే అంతమందిని నేను తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నాను. ఈ ఫీల్డ్కి తీసుకురావాలి అని అనుకుంటున్నాను. రెగ్యులర్గా నా సైడ్ నుంచి చాలామంది ఇప్పుడు యాడ్ షూట్స్ కానీ అకాడమీస్లో కూడా అండి, లైక్ మేకప్ అకాడమీస్లో చాలామంది ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అయ్యి తయారీ బయటకు వస్తున్నారు. వాళ్ళకు కూడా మోడల్ అనే వాళ్ళు కావాలి. పోజ్ పెట్టాలి, కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ షై ఉండకూడదు, అలాంటివి కూడా నేర్చుకోవాలి. సో అలాంటివి కూడా మేము నేర్పిస్తాము. అలాంటి వాళ్ళు కూడా బయటకు రావాలి. సో నేనైతే అలాంటివి చేసి నేను ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు వచ్చానంటే నేను అక్కడికి వెళ్ళి నేను నేర్చుకున్నాను కాబట్టి. నాకైతే ఎవరు నేర్పించలేదు, నేను చూస్తూనే నేర్చుకున్నాను. ప్రతిదీ ఒక్కొక్కరిని చూస్తూ నేర్చుకున్నా. సో ఈ స్టేజ్లో ఉన్నాను. అందరూ ఇలానే రావాలి అని అనుకున్నా. మేమున్నాము నేర్పించడానికి. అండ్ ఇప్పుడు జరుగుతుంది కదా ఫ్యాషన్ కార్నివల్, ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు కూడా జీరో నాలెడ్జ్ అండి. ఒక 2 days 3 days ఒక 5 days నుంచి వాళ్ళు నేర్చుకొని ఆడిషన్స్కి వచ్చి మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్ జరిగి వాళ్ళు నేర్చుకుంటేనే ఏదైనా మనం నేర్చుకుంటేనే ఇక్కడ వరకు వస్తాము. నేర్చుకోకుండా ఎవరం రాలేము. ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఫ్యూచర్ ప్లాన్స్ కానీ మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో కార్నివాల్ని వీక్షించడానికి ఇక్కడ ఉండి దగ్గర ఉండి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది గెస్ట్లు అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా అనిపిస్తుంది అంటే ముంబై తరహాలో ఇక్కడ పెట్టిన ఈ ఫెస్టివల్ లాగా కనిపించే ఈ కార్నివల్ మనకి ఫ్యాషన్ షో అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. గౌజ్ 2 days బ్యాక్ వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు సార్ చాలా బాగా అవుతుంది కానీ నాకు గుర్తింపు లేదు అది అన్నప్పుడు నేను సరేలే ఏదో అవుతుంది అనుకున్నాను. సార్ ఇక్కడికి వచ్చి చూడంగానే నేను అనుకున్న దానికంటే 10 times చాలా బెటర్ ఉంది.
సో యాక్చువల్గా నేను కూడా అనుకుంటుండే ఇక్కడికి వచ్చినాక నా డాటర్ని కూడా తీసుకొస్తే బాగుండేదేమో, అందరు పిల్లల్ని చూసి ఎంజాయ్ చేయాలి. ఆల్మోస్ట్ 11 అవుతున్నట్లుంది. 11 అయినా ఎవరి ఎనర్జీ అనేది కొంచెం కూడా తగ్గకుండా అదే ఉత్సాహంతో ఉన్నారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా బయట ఏమవుతుందో సమాజానం చదువులోనే కాకుండా ఇలాంటి దాంట్లో కూడా కొంచెం వాళ్ళు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయితే ఫ్యూచర్లో వాళ్ళకు కూడా చాలా ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. సో దీనికి ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌస్కి థ్యాంక్ యూ. ఎందుకంటే వరంగల్లో, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత మనది కూడా చాలా పెద్ద నగరం. ఇలాంటి దాంట్లో కూడా ముందుంటే ఎంతోమందికి సినిమాల అవకాశాలు అనేది వస్తే చాలా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది. తెలంగాణలో ట్రెడిషనల్స్కి బాగా వాల్యూ ఇస్తూ ఉంటారు. ట్రెడిషనల్ వేస్కి కానీ ప్రతి ఒక్కటి బ్రైడల్ వేర్కి కానీ చాలా వాల్యూ ఉంటుంది. అలాంటిది హైదరాబాద్లో మోడల్స్ని మనం ఎక్కువగా వెతుకుతూ ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే గౌస్ పాషా గారు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా మోడల్స్ ఎక్కడి వరకు వెళ్తున్నారు, రీచ్ అవుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అదే ఇట్లాంటి అనేది ఎంకరేజ్ చేస్తేనే మనకు అనేది వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళ టాలెంట్ ఏందో మనం గుర్తిస్తాము. ఎందుకంటే ఇట్లాంటి షోస్ కాకుంటే ఇక్కడ ఎవరు తెలియదు ఆ పిల్లలు ఏం చేస్తారు. వాళ్ళకి డ్యాన్స్లో ఉండదు, అందరూ చదువులోనే ఉంటారు, ఒకరు గేమ్స్లో ఉంటారు, ఒకరు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఉంటారు. సో మోడల్స్లో కూడా ఈ మధ్య రాను చాలా ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి. షార్ట్ ఫిల్మ్స్ అయితేనేమి, సాంగ్స్ అయితేనేమి, లేదంటే వేరే మూవీస్ అయితేనేమి, నెట్ఫ్లిక్స్ అని అంత ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అందరు వచ్చేసారు. అట్లాంటి అవకాశాలు రావాలంటే ఇట్లాంటి టాలెంట్ని మనం గుర్తిస్తేనే బాగుంటుంది. సో మనకు కూడా ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇలాంటి షోస్ మరెన్నో కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.